స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు మాల వేద్దామనుకుంటున్నావు. ఈ సంవత్సరమే అయ్యప్ప నిన్ను కరుణించాడన్నమాట. గురుస్వామి, కన్యస్వాములందరూ మాల నియమనిష్టలను తెలుసుకోవాలనుకుంటున్నారు. పాట రూపంలో వినిపించండి స్వామి. మాల గురించి ఏ స్వామిని అడిగైనా తెలుసుకోవచ్చు. భేదభావాలు లేవు. తెలిస్తే కన్యస్వామి అయినా చెప్పొచ్చు. రమేష్ స్వామి, వీరు పాటలు బాగా పాడతారంట. నియమాల గురించి పాడండి. ఆ స్వామి నిన్నగాక మొన్న మాల వేశాడు. ఆ స్వామికేం తెలుసు? పాటలు పాడతాడంట. పాడమను. మాల వేసుకున్న ప్రతి భక్తుల్లో అయ్యప్ప ఉన్నాడు. అయ్యప్ప స్వామియే మిమ్మల్ని పాడిస్తాడు. ఇప్పుడు వెళ్ళి పాడు స్వామి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే. మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి. నియమాలతో నిండుగా స్వామిని పూజించాలండి. మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి. నియమాలతో నిండుగా స్వామిని పూజించాలండి. మన అష్టాదశ పడి అయ్యప్ప స్వామిని నిష్ఠతో కొలవండి. మన అష్టాదశ పడి అయ్యప్ప స్వామిని నిష్ఠతో కొలవండి. మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి. నియమాలతో నిండుగా స్వామిని పూజించాలండి. చెడు అనకుండా వినకుండా చేయాలి స్వామి వ్రతము. చేయాలి స్వామి వ్రతము. కామక్రోధ మదమాత్సర్యం ఈ దీక్షలోన నిషేధం. ఈ దీక్షలోన నిషేధం. మాల వేసిన మనిషి దేవుడయా, దీక్ష భూనిన స్వామి దైవమయా. ఆ కొండల్లో జ్యోతిగా వెలిగే అయ్యప్ప సాక్షిగా స్వామి. మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి. నియమాలతో నిండుగా స్వామిని పూజించాలండి. అయ్యప్ప వ్రతములోన అబద్ధాలు ఆడొద్దయ్యా. అబద్ధాలు ఆడొద్దయ్యా. ఆత్మ నిండ స్వామిని తలచి ఆరాధన చేయాలయ్యా. ఆరాధన చేయాలయ్యా. అయ్యప్ప స్వామి లీలాలోలుడు, అన్ని తాను గమనిస్తున్నాడు. పడి పూజలతో పాపాలన్నీ కడిగేద్దాం రండి. స్వామి మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి. నియమాలతో నిండుగా స్వామిని పూజించాలండి. అయ్యప్పే జ్యోతిగా మారి అవని ఎంత వెలుగుతుండు. అవని ఎంత వెలుగుతుండు. మానవత్వ విలువలు చాటి మనము కూడా వెలగాలయ్యా. మనము కూడా వెలగాలయ్యా. చెడు మార్గాలను వదలి రావయ్యా. చేతులెత్తి ఆ స్వామిని మొక్కయ్యా. మణికంఠుడే మనకండగా ఉండగా ఇక భయమేనా. స్వామి మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి. నియమాలతో నిండుగా స్వామిని పూజించాలండి. మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి. నియమాలతో
నిండుగా స్వామిని పూజించాలండి. మన అష్టాదశ పడి అయ్యప్ప స్వామిని నిష్టతో కొలవండి. మన అష్టాదశ పడి అయ్యప్ప స్వామిని నిష్టతో కొలవండి. మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి. నియమాలతో నిండుగా స్వామిని పూజించాలండి. మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి. నియమాలతో నిండుగా స్వామిని పూజించాలండి. మణికంఠ స్వామిని మదిలో తలచి మాలలు వేయండి.